ఒక వాక్య భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని వాక్యం చేత ఒప్పించబడిన వారిమై ఈ యొక్క ప్రార్థన కూడికలో మనంగా సరి చేసుకుందామండి. కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మనం వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా మనంగా పరిశీలన చేసుకున్న వారిమై దేవుని యొక్క వాక్యం చేత పరీక్షించబడి ఒప్పించబడిన వారిమై దేవుని యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రార్థన ఈ వాచ్నైట్ సర్వీసు 4 రకాల విభాగాలుగా విభజించబడుతూ ఉంటుందండి. మొట్టమొదటిగా మనం ఒప్పుకోలుగా ఈ మొదటి యొక్క ప్రార్థనలో మనం సరి చేసుకుంటాం. గత 2023 సంవత్సరంలో మన యొక్క పతనాల్ని, మన అద్దుబాట్లని సరి చేసుకొని, ప్రభువా ఈ సంవత్సరంలో నేను ఎక్కడెక్కడైతే నిన్ను దుఃఖపెట్టినానో, బాధ పెట్టినానో వాటిని మరొకసారి ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని ప్రభు యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా మనం పరిశీలన చేసుకుంటాం. రెండవదిగా ఆరాధన నూతనమైన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవుణ్ణి ఆరాధించడం కొరకే ఆరాధనలోనికి వెళతాం. అలాగే నూతనమైన సంవత్సరంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం కొరకే బలలో పాలు పంపులు పొందుతాం. నాలుగవదిగా ఈ సంవత్సరంలో నూతనమైన సంవత్సరంలో మనం ప్రవేశించాం కాబట్టి దేవుడు ఒక నూతనమైన వాగ్దానముతో మనందరినీ ఆయన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఒక వాగ్దానాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి మన వ్యక్తిగతంగా మనందరము కూడా ఒక్కొక్క వాగ్దానాన్ని మనం తీసుకుంటాం. ఆ వాగ్దానాన్ని తీసుకునే ముందు మనం ఏం చేయాలి, ఆ వాగ్దానం ఎలా నెరవేరబడాలి అనే విషయాల్ని కొద్ది సమయం దేవుని వాక్యం చేత మరలా మనం చూసుకున్న వారమే. ఆ రీతిగా ఈ రాత్రికాల కూడికలో ఈ 4 భాగాలుగా మనం ఈ కూడికను మనం జరుపుతామండి. ఈ యొక్క ప్రార్థనా కూడికలో మొట్టమొదటిగా మనం ఒప్పుకునే ముందుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథము ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 69వ కీర్తన. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 69వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. 5వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒప్పుకోలు ప్రార్థనలో దేవుని వాక్యం చేత మనం ప్రేరేపించబడి ఒప్పించబడిన వారిగా ఉండడం కొరకే దేవుని యొక్క వాక్యం నుండి ఈ లేఖన భాగాన్ని చదువుదామండి. 69వ కీర్తన 5వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసై ఉన్నది, నా అపరాధములకు నీకు మరుగైనవి కావు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ కీర్తనాకారుడైన దావీదు ఆయన ఈ 69వ కీర్తనలో ఆయన దేవుడి దగ్గర తన్ను తానుగా పరిశీలన చేసుకున్నవాడై, పరీక్షించబడిన వాడై ప్రభువు దగ్గర తన యొక్క స్థితిని అంతటినీ ఒప్పుకుంటున్నాడు. ఎందుకు అంటే మానవుడిగా తను ఎవరో తను ఏంటో గుర్తించినవాడు కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో తను ప్రార్థించడానికి వచ్చినప్పుడల్లా తను ఎవరో తను గుర్తించి తను సరి చేసుకొని ఆ తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన కొరకే లేక ఆయనకి ఏది కావాలన్నా దేవుణ్ణి అలా అడిగేవాడు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ మొట్టమొదటి ప్రార్థనలో మనం సరి చేసుకోవలసిన వారిగా ఉంటున్నామండి. ఎలాగా అంటే గత కాలంలో మనం చేసిన మన బుద్ధిహీనతమైన పరిస్థితులన్నిటినీ ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకంటే మానవులం కదా, మనం ఎంతగా మంచి చెయ్యాలి అనుకుంటామో మంచికి బదులుగా అంతగా కీడి చేసేవారు.
ఎందుకు అంటే మానవుడి యొక్క నైజమే అలాంటిది. శరీరంలో ఉన్నంతకాలము కూడా మానవుడు పాపము చేయకూడదు అనుకునే కొలది పాపాన్ని చేస్తూనే వెళుతూ ఉంటాడు. కారణం ఏంటి అంటే ఈ శరీరమే పాపం అన్నమాట. మీకు చాలాసార్లు చూపించాను, సరే ఈ రాత్రి మరలా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమా 7వ అధ్యాయము 17వ వచనం అండి, 17-18 వచనాలు. కావున ఇకను దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు ఆయన అంటున్నాడు. దావీదు ఈ అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు అంటే, కావున నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. చాలాసార్లు మనం జీవితంలో శరీరముతో ఉన్నాము కాబట్టి ఎన్నో బలహీనతలను ఎన్నో అద్దుబాట్లను కలిగిన వారుగా ఉంటున్నామండి. కాబట్టి శరీరంలో ఉన్నంతకాలము కూడా పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుందన్నమాట. అది వెంటాడడమే కాదు కానీ అనేక సార్లు మనం పాపంలో పడిపోయిన వారుగా చేయబడతాం. అందుకని మరి ఈయన చెప్తున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. అనగా మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నా వల్ల కావట్లేదు. ఏదైతే మేలు చేయాలనుకుంటున్నానో చేయగోరు మేలుని చేయక చేయగోరిన కీడును మాత్రమే నేను చేస్తున్నాను. అందుకనే ప్రభువా, నేను ఎంతో బలహీనుడను, నేను క్షమించు, ఈ బలహీనమైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రోమిలికి రాసిన పత్రిక 24వ వచనంలో ఈయన మాటను చెప్తాడన్నమాట 7వ అధ్యాయంలో. కాబట్టి ఈ రాత్రి అనేక మంది దైవజనులైన వారు కానీ మన ముందున్న పూర్వీకులు బైబిల్ గ్రంథంలో ఉన్నవారు కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా తమ్మును తాము సరిచేసుకోవడానికి ఇష్టపడేవారు. తాము సరిచేసుకోకుండా దేవుణ్ణి ఏదో ప్రార్థన చేస్తే ఆయనేమీ ప్రార్థనను అంగీకరించేవాడు కాదు. మనం ఎలాగున్నా సరే అలాగే విని ప్రార్థన అంగీకరించేవాడు కాదు. మనం మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలి అంటే మనము ఆయనకు తగినట్లుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన పాపాన్ని క్షమించగలడు, లేక మన ప్రార్థనను అంగీకరించగలగడు. మనం ఆయనకు తగినట్లుగా జీవించకుండా మనకిష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ప్రభు దగ్గర నుంచి మన సహాయం పొందాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగని పని అన్నమాట. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ఈ కీర్తనాకారుడైన దావీదు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసేది ఏంటి అంటే ఈ 69వ కీర్తన 5వ వచనంలో చెప్తున్నాడు, నా బుద్ధిహీనతలు నీకు మరుగైనవి కావు. అంతేనా? చూడండి, నా బుద్ధిహీనతలు నాకు తెలిసై ఉన్నవి. దావీదు యొక్క జీవితంలో ఈ 69వ కీర్తన 5వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రభువా నా బుద్ధిహీనతలు, దేవా నా బుద్ధిహీనతలు నీకు తెలిసై ఉన్నవి. సరే, నా బుద్ధిహీనతలు నీకు తెలిసై ఉన్నవి అంటున్నాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మరి దావీదైతే దేవుడి దగ్గరికి వచ్చి నా బుద్ధిహీనతలు నీకు తెలుసు అని అడుగుతున్నప్పుడు మరి మన బుద్ధిహీనతలు కూడా దేవుడికి తెలుసు. ఎన్నోసార్లు మనము కూడా బుద్ధిమంతులుగాని చెప్పబడుతూ రక్షించబడిన వారు మనం చెప్పుకుంటూ అనేక సార్లు బుద్ధిహీనమైన కార్యాలు చేసేవారుగా మనం ఉంటున్నామండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడో చూపిస్తాను మీకు. యోబు గ్రంథము 11వ అధ్యాయము. యోబు గ్రంథం 11వ అధ్యాయములో ఇక్కడ ఒక మాటను ఆయన వాడుతూ వచ్చారు. ఆయన ఏం మాట వాడారో మీకు చూపిస్తాను. 11వ అధ్యాయము 11-12 వచనాలండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11-12 వచనాలు. అయితే 11-12 వచనాలండి. పనికి మాలిన వారెవరు
ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. బుద్ధిహీనుడు అనేవాడు వివేకి అవ్వాలి అంటే ఎలాగవుతాడు వాడు? అందుకని బైబిల్ గ్రంథంలో అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాలేడు అంటాడు. నిజమేనండి. చాలాసార్లు మన బుద్ధిహీనతలే దేవుడి నుండి మనల్ని ఎంతగానో దూరము చేసేవి. అంటే మనం చేసే బుద్ధిహీనమైన పనులు మనకేమి తెలియక చేసే పనులు కాదు ఇవి. మనకు తెలుసుండే మనం చేస్తూ ఉంటాం అన్నమాట. మనకు తెలుసుండి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో బుద్ధిహీనమైన పనులు చేసేవారు మనం. ఆయన ఎరిగి ఉండి కూడా ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు, దేవుణ్ణి బాధ పెట్టిన వారు, ఎన్నిసార్లు మనం బుద్ధిహీనముగా ప్రవర్తించిన వారు. అందుకని బైబిల్ గ్రంథంలో మరొక మాట అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము క్షమించండి 32వ అధ్యాయము, కీర్తన 32వ అధ్యాయము 9వ వచనమండి. 32:9. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. సరే, బుద్ధి అనేది ఎవరికి లేదు అంటే గుర్రాలకి గాడిదలకి లేవట. మనకైతే బుద్ధి ఉంది, మనకి జ్ఞానం ఉంది. అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఒక మనిషికి జంతువుకి తేడా ఏంటి అంటే మనిషి అనేవాడు వివేచించగలుగుతాడు. అన్నిటినీ వివేచించగలుగుతాడు. మంచేదో చెడేదో వాడికి తెలుసు. కానీ ఒక పశువుకి దానికి మంచేటో చెడేటో తనకు తెలియదు. అందుకనే దానికి ఆత్మ లేదు. మనమేమో ఆత్మ కలిగిన వారు ఉంటున్నాం. ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి కూడా మంచి చెడ్డలను వివేచించగలుగుతాడు. ఈ కీర్తనాకారుడైన దావీదు, మీరు బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలనైనను గుర్రముల వలె ఉండకుడి అంటున్నాడు ఆయన. మనము బుద్ధి లేని వారిగా ఉండకూడదు. ఏంటి బుద్ధి లేని వారిగా? అందుకనే చాలామంది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు కదా. బుద్ధి లేక పాపం చేస్తలేదు. బుద్ధి అంటే బుద్ధి ఉండే బుద్ధిపూర్వకంగానే పాపం చేస్తున్నారట. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక. ఈ లోకంలో పాపము చేసేవారందరూ కూడా ఎలాగ తప్పు చేస్తున్నారు అంటే తెలియక తప్పు చేస్తలేదు, వారు తెలుసుండే తప్పు చేస్తున్నారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 వచ్చినవండి. 10:26. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా. చూసారా, మనం తప్పులు ఎలా చేస్తామో తెలుసా? బుద్ధిపూర్వకంగా. అంటే దేవుణ్ణి ఎరగని వారు అంటే వారు తెలివి లేక, అంటే దేవుణ్ణి తెలుసుకోలేదు కాబట్టి వారు తప్పు చేశారు అనుకోవచ్చు. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పుకుంటున్న మనమే ఎన్నో తప్పులు చేస్తున్నాం. అంటే మనం తెలియక తప్పు చేస్తున్నామా అంటే తెలియక తప్పు చేస్తలేదు, బుద్ధిపూర్వకంగానే మనం తప్పు చేస్తున్నాం. మనకు తెలుసుండే తప్పు చేస్తున్నాం. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, దేవా నా బుద్ధిహీనతలు నీకు తెలిసినవే అంటున్నాడు ఆయన. దావీదు ఏమంటున్నాడంటే, నా బుద్ధిహీనతలు నీకు తెలుసు, నా బుద్ధిహీనతలు నీకు మరుగైనవి కావు, ఏది నీకు మరుగు చేయబడింది ఏమీ లేదు, అన్నీ వెరిగిన దేవుడివి అంటున్నాడు ఆయన. నిజమే. ఈ రాత్రి దేవుడు కూడా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన బుద్ధిహీనతలు ఆ దేవుడు ఎరిగినవాడు. మన బుద్ధిహీనతలన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి తెలియందంటూ ఏమీ లేదండి, అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఈ రాత్రి మనమేం తప్పులు చేసాం?
మనమేంటి పాపం చేసాం కదా. ఈరోజు మనిషి ఎలాగున్నాడు అంటే తప్పులు చేస్తున్నాడు. నేనేం తప్పు చేశాను అని అడుగుతున్నాడు. నేనేం తప్పు చేశాను సరే, ఎందుకంటే తను చేసింది అతని దృష్టిలో తప్పుగా కనపడకపోవడం వల్ల నేనేం తప్పు చేశాను అంటున్నాడు. నేనేం చేశాను తప్పు అని అడగడమే తప్పు అయిపోతుంది. నీకు తెలియక నువ్వు తప్పు చేస్తా లేదు, నువ్వు తెలుసుండే తప్పు చేస్తున్నావు. అందుకని ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే బుద్ధిపూర్వకముగా మనం పాపములు చేస్తున్న వారమండి, తెలియక తప్పు చేసిన వారం కాదు. ఈ 2023వ సంవత్సరం మొదటి నెల మొదటి దినము నుండి ఈ చివరి నెల ఈ చివరి రోజు ఇంకొక 2 గంటల్లో కల్లా ఈ సంవత్సరాన్ని ముగించిపోయి ఒక నూతనమైన సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా ఇంత కాలంలో కూడా అంటే ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మనము ఎలాగ జీవించాం, మనం ఏం చేసాం, మన పరిస్థితులు ఏంటి అనేది ఒక్కసారి మనం సరిచేసుకోగలిగితే ఒక నూతనమైన సంవత్సరంలో మరలా ఒక నూతనమైన తీర్మానముతో మనం ప్రవేశించగలుగుతాం. కాబట్టి ఈ రాత్రి మన గత జీవితాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటో తెలుసు, అందుకే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనుషులందరూ కూడా ఒక క్రొత్త ధనాన్ని కోరుకుంటూ ఉంటున్నారు. ప్రతిదీ క్రొత్తదే కావాలి ఈ రోజుల్లో. చూడండి, ఒక క్రొత్త అంటే పాత సంవత్సరం నుంచి క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా ఈ క్రొత్త సంవత్సరంలో అందరూ కూడా అంటే సాధ్యమైనంత వరకు వీళ్ళందరూ కూడా నూతనమైన సంవత్సరంలో ప్రవేశించే ముందుగా అన్నీ క్రొత్తవి కోరుకుంటున్నారన్నమాట. అందుకనే వారు ఉన్న ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు, వారు ఉన్న వస్తువులను వాడే వస్తువులను శుద్ధి చేసుకుంటున్నారు, వారి యొక్క మరి వేసుకునే బట్టలను శుద్ధి చేసుకోగలుగుతున్నారు, అంటే అన్నిటినీ నూతనపరుచుకోగలుగుతున్నారు, అన్నిటినీ శుభ్రం చేసుకోగలుగుతున్నారు. కానీ వారి హృదయములను మాత్రం శుద్ధి చేసుకోవట్లేదు. ఎందుకు అంటే పాత బ్రతుకు ఎలాగైతే ఉందో మళ్ళా అదే బ్రతుకును బ్రతుకుతూ వెళ్తున్నారే తప్ప క్రొత్త జీవితాన్ని జీవించాలి అనే ఆలోచన లేని పరిస్థితులు కలిగిన వారున్నారు. తెలియక ఈరోజు నువ్వు నేను అలాగ ఉండకూడదని ఈనాడు యేసు ప్రభువారు మరలా మనకు జ్ఞాపకం చేసంటే పాతది విడిచిపెట్టు, క్రొత్త దాంట్లోకి రా. 2023వ సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నువ్వు బుద్ధిహీనముగా ప్రవర్తించావు, ఎన్నిసార్లు ప్రవర్తించావో తెలుసా? నువ్వు తెలియక తప్పు చేసావు అంటే నేను నిన్ను క్షమించగలను. నువ్వు తెలియక తప్పు చేయలేదు, నువ్వు బుద్ధిపూర్వకముగానే పాపం చేసావు, నీకు అన్నీ తెలుసుండే తప్పు చేసావు నువ్వు కదా. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అండి. 2:20 వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండిటియే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకును మళ్ళినట్లును అని నిజమైన సామెత చెప్పిన వీరికి సంభవించెను. సరే, ఒకవేళ అనుభవపూర్వకంగా మనం తెలుసుకోకుండా ఉంటే మనం తప్పు చేసామంటే అదొక అర్థం ఉంది. కానీ మనం అన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకునే తప్పు చేస్తున్నాం. అందుకని ఈ సామెత చెప్పాడనమాట,
కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడుగుబడిన పంది మరలా తన బురదలో పొరినట్లుగా అను సామెత వీరి విషయంలో ఎంతో స్పష్టముగా ఉంది అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి మనం ప్రభు యొక్క సన్నిధిలో పరీక్షించుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎన్నిసార్లు బుద్ధిహీనముగా ప్రవర్తించాం. ఎన్నిసార్లు మనకు అన్నీ తెలుసున్నప్పటికీ కూడా బుద్ధిహీనముగానే ప్రవర్తిస్తున్నామండి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు నువ్వు నన్ను దుఃఖపెట్టావో, నన్ను బాధ పెట్టావో నీకు తెలుసా? నీకు తెలియదని నేను అంటలేదు, నీకు అన్నీ తెలుసు. కాబట్టి ఈ రాత్రి ప్రభు మరలా మనకు అవకాశం ఇచ్చేది ఏంటంటే, ఇప్పటికైనా నీ గత బ్రతుకుని, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించేయి. ఒకవేళ నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా ఒకవేళ అలాగే మరలా నూతనమైన సంవత్సరంలో ప్రవేశించావు అంటే నీ బ్రతుకు మరలా ఇంకా అదే స్థితిలో ఉంటావు ఇంకా. అందుకనే ఇప్పటికైనా సరే ఒక క్రొత్త జీవితాన్ని జీవించడం కొరకే ప్రయత్నించే. అందుకనే దేవుడు అంటాడు, ఆయన మనందరికీ కూడా ఒక క్రొత్త జీవితాన్ని అనుగ్రహించాలని ప్రభు యొక్క కోరిక కదా. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము. దేవుడు మనందరికీ కూడా ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త బ్రతుకునివ్వాలనుకుంటున్నాడు. ఆయన ఎలాంటి బ్రతుకునివ్వాలి అనుకుంటున్నాడో మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 'ఆమ్' ఆయన ఎంతో స్పష్టంగా ఈ మాట ఆయన చెప్తున్నాడండి. మీకు చూపిస్తాను. ఇదిగో, మీకు నూతన హృదయమును నూతన ఆత్మను మీకు నేను ఇస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 30 క్షమించండి, ఇందులోనే ఉంది. అయితే ఆయన ఏమన్నాడో చూద్దాం. ఇర్మియాలో కూడా మాట చెప్తాడన్నమాట. ఆయన ఏమంటాడంటే, మీకు నూతన హృదయమును నూతన మనస్సును నేను మీకు కలుగు చేస్తాను అంటాడు. 32వ కీర్తన, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయములో ఆయన జ్ఞాపకం చేస్తూ అని అంటున్నాడు. 31 వచ్చినవండి, 31 వచ్చినం, 31 అండి, 31 ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 వచనం. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. వారిని ఐగుప్తులో నుండి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను ఆయన అంటున్నాడు. నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వస్తున్నాయి. ఒక నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన ఏంటి అంటే, నేను వారి విషయంలో చేసే ఈ క్రొత్త నిబంధన వారి హృదయములను నేను నూతనపరచాలని, వారిని క్రొత్త వారిగా చెయ్యాలని. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక నూతనమైన హృదయాన్ని, నూతనమైన మనసును వారికి అనుగ్రహించాలని దేవుని యొక్క సంకల్పం అండి. కాబట్టి ఈ రాత్రి నా జీవితంలో కూడా దేవుడు అటువంటి నూతనమైన జీవితాన్ని, నూతన హృదయాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహించాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనలో ఉన్న రాతి గుండెని తీసివేసి ఆ దేవుడు మాంసపు గుండెని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన.
కారణం ఏంటి అంటే ఇప్పటికైనా మనలో ఉన్న ఈ కఠినత్వాన్ని, ఈ రాతి లాంటి స్వభావాన్ని మనం మార్చుకోగలిగితే ఆ దేవుడు మన విషయంలో ఎంతో సంతోషించేవాడుగా ఉంటున్నాడండి. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, మనతో ఒక నిబంధన చేసి ఆయన మనలో ఉన్న ఆ యొక్క రాతి లాంటి స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని దేవుడు తీసివేసి మాంసపు హృదయం కలిగిన హృదయాన్ని నీకు నాకు అనుగ్రహించాలని ఆ దేవుడు ఎంతో ఇష్టపడుతూ వస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పటికైనా మనసుని కఠినం చేసుకోవద్దు. దేవుడు చేయబోతున్న ఆ నూతన నిబంధనను, ఆ నూతన హృదయాన్ని మనం పొందవలసిన వారిగా ఉంటున్నామండి. కాబట్టి ఈ రాత్రి మన జీవితంలో ఎన్నోసార్లు మనం ఎంత బుద్ధిహీనముగా ప్రవర్తించామో, బుద్ధిపూర్వకంగా మనం పాపం చేశామో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దావీదు మహారాజు 29వ కీర్తన 5వ వచనం అన్నాడు, దేవా నా బుద్ధిహీనతలు నీకు తెలిసే ఉన్నవి, నా బుద్ధిహీనతలు ఏవి నీకు ఒక్కటి కూడా తెలియనిదంటూ లేదు, అన్నీ నీకు తెలుసు. నేనెంత బుద్ధిపూర్వకంగా నేను తప్పు చేశాను, ఎన్నిసార్లు నేను బుద్ధిహీనముగా ప్రవర్తించాను, ఎన్నిసార్లు నేను ప్రవర్తించాను. కాబట్టి ఈ రాత్రి దేవుడు మరలా అనేది ఏంటంటే, నా జీవితంలో కూడా మనము ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించుంటాం, అన్నీ తెలుసుండి కూడా మనం ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టాం, మనం ఎన్నిసార్లు దేవుణ్ణి బాధించాం మనం. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నువ్వు నన్ను ఎంతో కాలం బాధ పెట్టావు. ఈ 2023వ సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ చివరి వరకు కూడా ఒక్కసారి నేను నిన్ను చూసినప్పుడు, లేక నీ అంతరంగా నువ్వు పరీక్షించుకున్నప్పుడు, నన్ను నా విషయంలో నువ్వు ఎలాగ నన్ను బాధ పెట్టావో, నువ్వు ఎలాగ నీ బుద్ధిపూర్వకంగా నువ్వు తప్పు చేస్తూ వచ్చావో అవన్నీ నీకు తెలుసు. అవేవి మనకు తెలియకుండా జరిగినవేమీ కాదు, మనకు అనుకోకుండా జరిగిపోయినవేమీ కాదు, అన్నీ మనకు తెలుసుండే జరిగాయి. కాబట్టి దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, ఇప్పటికైనా నువ్వు మారడానికి ఇష్టపడుతున్నావా? మార్పు చెందడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ నువ్వు మారాలి అనుకుంటే నీ పాత జీవితాన్ని వదిలిపెట్టేయి, నీ పాత బ్రతుకును వదిలిపెట్టు. ఇంతవరకు బుద్ధిపూర్వకంగా నువ్వు ఏ తప్పులైతే, ఏ పాపమునైతే చేస్తూ వచ్చావో వాటిని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని, ఒక నూతనమైన అనుభవంలోనికి నువ్వు రావడానికి ప్రయత్నించేయి. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఎన్నిసార్లుగా మనం దేవుని బాధ పెట్టామో ఇవన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు అడుగుదాం, ప్రభువా నిజమే నేను బుద్ధిహీనముగా ప్రవర్తించిన వ్యక్తిని, బుద్ధిహీనంగా జీవించిన వ్యక్తిని, బుద్ధిహీనముగా ఎన్నోసార్లు నేను పలుకకూడని మాటలు పలికిన వ్యక్తిని, నేను చూడకూడని విషయాలు చూసిన వ్యక్తిని, నేను చేయకూడని కార్యాలు చేసిన వ్యక్తిని, నేను వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిన వ్యక్తిని. ఎందుకంటే ఇవన్నీ నా బుద్ధిపూర్వకంగా నేను చేసిన తప్పులు, నేనేం తెలియకేమీ చేయలేదంటలేదు. ఇవన్నీ నేను చేశాను, ఇవన్నీ నేను తెలుసుండే చేశాను. అందుకనే దావీదు అంటాడు, తను తప్పులు చేసినప్పుడు, తన పాపములు చేసినప్పుడు దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకునేవాడు. తను ఎప్పుడు కూడా దాచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ప్రభు దగ్గర ఆయన అంతగా సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. మీరు చూపిస్తాను, కీర్తన గ్రంథము. దావీదు ఎంతగా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు అని దావీదు ఎన్నోసార్లు ప్రభు దగ్గర ఎంతో ప్రాధేయపడి దేవుడిని అడిగేవాడండి. కీర్తన 51వ కీర్తన, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. నా అతిక్రమములు నాకు తెలిసయ్యున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. ఆయన అంటున్నాడు, ప్రభువా
కేవలము నీ దృష్టి ఎదుట నీకే విరోధముగా నేను పాపం చేసిన వ్యక్తిని. ఎన్నిసార్లు నేను దుఃఖపెట్టానో తెలుసా? ఎన్నిసార్లు నీకు విరోధంగా నేను తప్పులు చేశానో తెలుసా? అది నాకు తెలుసు, అది నీకు తెలుసు. అందుకనే దావీదు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతగా దేవుణ్ణి అడుగుతున్నాడో తెలుసా? ప్రభువా, నా పాపం పోవునట్లుగా నన్ను పరిశుద్ధపరచు, నా దోషం పోవునట్లుగా నన్ను కడుగు అంటున్నాడు ఆయన. సరే, ఈ మాట కూడా చూద్దాం. దావీదు ఈ కీర్తన గ్రంథము 51వ కీర్తనలో ఆయన ఎంతగా దేవుణ్ణి అడుగుతున్నాడు. 2వ వచనం, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చూడండి ఆయన ఎలాగ అడుగుతున్నాడు. ప్రభువా, నా దోషములు నా పాపములు పోయేలాగా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం కూడా ప్రభువు దగ్గర ఇలాగ మనం అడగవలసిన వారు. ప్రభువా, ఎన్నోసార్లు నేను కూడా నీ దృష్టి ఎదుట, కేవలము నీ ఎదుట ఎన్నిసార్లు నేను పాపం చేశానో తెలుసా? ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించానో తెలుసా? నాకు తెలియకేమీ నేను చేసిన వ్యక్తినేం కాదు, నేను తెలుసుండే నేను చేశాను, బుద్ధిపూర్వకంగా నేను పాపం చేశాను. కటి నన్ను క్షమించు. నువ్వు తెలిసింది కూడా చేసినప్పటికీ కూడా దేవుడి రాత్రి అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకోగలిగితే, నువ్వు క్షమాపణ అడగగలిగితే నిన్ను సరిచేయడానికి ఇష్టపడతాను, నేను మరలా నిన్ను పవిత్రపరచడానికి ఇష్టపడతాను. అర్థమైందా? ఎందుకంటే పాడైపోయిన దాన్ని మరలా పరిశుద్ధపరచడం అంటే, దాన్ని మరలా పవిత్రపరచడం అంటే అంత సులభమైన పనేమీ కాదు. దాన్ని ఎంతగా పరిశుద్ధపరచాలి, ఎంత శ్రమ ఉందో తెలుసా? ఎంత కష్టపడితే పాడైపోయినది మరలా బాగుపడుతుంది అంటావు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఈరోజు మరలా మనం దేవుణ్ణి అడుగుతాం. ఇది చివరిది. ఈ 2023వ సంవత్సరంలో చివరి గడియల్లో మనం ఉన్నాం. ఇప్పటికైనా యథార్థముగా నోరు తెరిచి ప్రభువు దగ్గర అడుగుతాం. ప్రభా, నిజమే, ఎన్నోసార్లు నిన్ను నమ్ముకొని ఈ 2023వ సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి ఈ దినము ముగించేంతవరకు, అంటే ఈ సంవత్సరం ముగించేంతవరకు ఎన్నిసార్లు నేను బాధ పెట్టానో, నా బుద్ధిహీనమైన జీవితాన్ని బట్టి ఎన్నిసార్లు నిన్ను వేధించానో, నన్ను క్షమించు తండ్రి. ఎందుకంటే మానవుడిని కదా, ఎంత మంచి చేయాలనుకున్నా నేను మంచి చేయలేని వాడును. మానవ స్వభావమే పాపము తండ్రి, నన్ను క్షమించు అని నిజంగా దేవుణ్ణి అడగగలిగితే మన దేవుడు మనల్ని క్షమించగలిగిన వాడండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దావీదు దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నది ఏంటంటే, ప్రభువా, నా బుద్ధిహీనతలు నీకు తెలిసే ఉన్నవి, ఏది నీకు మరుగైనది లేదు, ఎన్నిసార్లు నేను బుద్ధిహీనంగా తప్పు చేశానో ఇవన్నీ నీకు తెలుసు. ఎందుకో తెలుసా? అందుకనే బైబిల్ గ్రంథంలో 2 మాటలు చెప్తాడు ఆయన. చనిపోయిన వారందరూ దేవుడి దగ్గర నిలబడినప్పుడట 2 గ్రంథములు తిప్పబడుతున్నాయి. ఒకటి జీవ గ్రంథము, మరొకటి వేరొక గ్రంథము. జీవ గ్రంథములో రాయబడిన వారి పేర్లన్నీ కూడా పరిశుద్ధులు, అంటే దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారందరి పేర్లు ఆ జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. వేరొక గ్రంథంలో రాయబడుతున్నాయి ఎవరంటే, జీవ గ్రంథంలో అంటే దేవునికి తగినట్లుగా ఎవరైతే జీవించకుండా ఈ లోకములో పాపము చేసిన వారు ఉంటున్నారో ఆ పాపము చేసిన వారు అందరినీ కూడా వాళ్ళ ఆ పేర్లన్నీ ఆ గ్రంథంలో రాయబడుతున్నాయి. వాళ్ళు ఏం చేశారో అన్నీ రాస్తున్నాడు ఆయన. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మనం చేసినవన్నీ కూడా వేరొక గ్రంథంలో రాయబడుతున్నాయట. ఆ గ్రంథాన్ని దేవుడు ఎందుకు రాస్తున్నాడు అంటే మనకు జ్ఞాపకార్థంగా రాస్తున్నాడు. ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడి దగ్గర సమస్తము కూడా ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దావీదు అడిగినట్లుగా బుద్ధిపూర్వకంగా మనం చేసిన పాపాలని
అడుగుదాం, క్షమాపణ పొందుదాం. ఎందుకో తెలుసా, దేవుడు మనకున్నాడట. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. 1 యోహాను రాసిన పత్రికలో దైవజనుడైన అపోస్తలుడైన యోహాను ఈ పత్రికను రాసినప్పుడు పరిశుద్ధులైన వారికి ఈ మాటను ఎంతో స్పష్టంగా ఆయన తెలియచేశాడు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మన పాపములకు శాంతికరమైన వాడు, మనకు నీతిమంతుడిని యేసు అనే ఉత్తరవాది మనకున్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఆయన మనపక్షముగా ఆ తండ్రిని వేడుకొని మనపక్షముగా ఆయన మనకెంతగానో మరి మనం చేసిన ప్రతి తప్పుల నుండి, పాపం నుండి ఆయన విడుదల చేయగలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన మనం అందరము కూడా యథార్థంగా ప్రభు దగ్గర మన నిజ జీవితాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నించి యథార్థంగా ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే, మనం ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించామో, ఎన్నిసార్లు బుద్ధిపూర్వకంగా మనం పాపం చేశామో ఇవన్నీ దేవుడికి తెలుసు, మనకు తెలుసు. ఇంకెక్కడ దాచుకుంటావు? ఎన్నిసార్లు నువ్వు దాచుకోగలుగుతావు? ఎంతకాలం నువ్వు దాచినా నీ పాపములేమీ మరుగు కాకుండా ఉండవు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, మనం చేసిన పాపములన్నిటినీ దేవుడు ఒకరోజు వెలుగులోనికి తీసి రాబోయే రోజు రాబోతుంది. ఆ రోజు రాకముందే, భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ అవకాశం మరలా దేవుడిచ్చాడు. ఈ 2023వ సంవత్సరం ముగించి చివరి గడియల్లోకి మనం వచ్చాం. దేవుడు మనకు మరలా ఈ గడియలలో మనం అద్దుబాట్లు సరిచేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టే అవకాశం మనకి ఇచ్చాడండి. చాలాసార్లు అనుకుంటారు ఒప్పుకోవడం అనేది చాలా సులభము అనుకుంటారు. కానీ ఆ ఒప్పుకునే అవకాశం అందరికీ దేవుడు ఇవ్వడం. అర్థమైందా? ఆ అవకాశం కూడా దొరకక ఎంతోమంది ఈ లోకములో మరణించిన వారు ఉంటున్నారండి. దేవుడి నుంచి తప్పిపోయిన వారు ఉంటున్నారు. అలాంటి ఒప్పుకునే మనసు కూడా అందరికీ రాదు. ఆ ఒప్పుకునే మనసును కూడా ఆ దేవుడే కలిగించాలి. చాలామంది పాపం చేసి వాళ్ళ మనసుల్ని కఠినపరుచుకుంటారు. తప్పు చేసి కఠినమవుతారు. నేను ఎలాగా తప్పు చేశాను, ఇంక తప్పు చేసిన ఎలా దేవుడి దగ్గరికి వెళ్తాను, ఇంకెలాగైనా నేను ఇలా కొనసాగుతాను అని మానవుడిని పాపం ఏం చేస్తుందంటే కఠినుడిగా మారుస్తుందట. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. ఎబ్రిలకు రాసిన పత్రిక పాపము మనిషిని ఎంత కఠినుడిగా తయారు చేస్తుందో చూపిస్తాను. 3వ అధ్యాయము, ఎబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమండి. 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు. పాపం వలన కలుగు భ్రమ చేత మనలో ఎవరూ కఠినపరచబడకూడదట. పాపం మనిషిని ఏం చేయగలుగుతుందో తెలుసా? కఠినాత్ముడిగా మార్చగలుగుతుందట. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, తప్పు చేసి దాన్ని కప్పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకు. నిజంగా నువ్వు తప్పు చేసావా? ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి ప్రయత్నించాయి.
నువ్వు ఒప్పుకున్నావా, ఆ దేవుడి దగ్గర నువ్వు కనికరాన్ని పొందుతావు. ఒకవేళ నీ పాపాన్ని దాచుకున్నావా, నువ్వు క్షమాపణ లేని వ్యక్తిగా చేయబడతావు. సరే, మనందరికీ తెలుసు ఆ మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 32వ కీర్తనలు అంటాడు, ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళందరినీ దేవుడు క్షమించగలుగుతాడట. 32వ కీర్తన మొదటి వచనమండి. 32:1 తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడును ధన్యుడు. సరే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పటికైనా నీ పాపము చేత నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకా నువ్వు క్షమాపణ పొందకుండా ఉన్నావా, చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్తావు. చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసావా, దేవుడి దగ్గర నుంచి కనికరాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తావు. ఒప్పుకోలేదా, నీ మీద కనికరం రాదు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. నువ్వు ఒప్పుకున్నావా, ఆయన నిన్ను కనికరించగలిగిన వాడు, నిన్ను క్షమించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దావీదు చెప్పినట్లుగా మన అతిక్రమాల్ని లేక మన బుద్ధిహీనమైన పనులను ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఏంటంటే చాలాసార్లు మనం ఎలాంటి వారం అంటే చేసిన తప్పును కూడా సమర్థించుకునేవారమండి. చాలాసార్లు మనుషులు ఎలాంటి వాడు తెలుసా, తప్పు చేసినప్పటికీ కూడా సమర్థించుకోగలుగుతాడు. ఎందుకంటే ఒప్పుకోవడానికి ఇష్టం లేక. కానీ బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, నువ్వు చేసిన తప్పుని ఎంతకాలమైతే నువ్వు సమర్థించుకుంటావో అంతకాలము నువ్వు ఆశీర్వాదాన్ని పొందలేవు. దేవుడి ద్వారా నీకు ఏ మేలు దొరకదు. నీ చేసిన తప్పుని నువ్వైనా నేనైనా సమర్థించుకోకుండా యథార్థంగా, ప్రభా నేను తప్పే చేశాను, నా బలహీనతలివి, నా అద్దుబాట్లువి, నన్ను క్షమించు, వీటి నుంచి నన్ను విడిపించ నిజంగా ఒప్పుకున్నావా, దేవుడు కనికరించగలిగిన వాడు, మన అద్దుబాట్ల నుండి మన బలహీనతల నుంచి విడిపించగలిగిన వాడు. అందుకనే దావీదు ఎందుకు ఇంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడు తెలుసా, ఆయన ఒక రాజు అయినప్పటికీ కూడా దేవుడి దగ్గర ఎలా ఒప్పుకుంటున్నాడు అంటే చాలా తగ్గించుకొని ఒప్పుకుంటున్నాడు. ఆయన ఎలాగంటే, ప్రభువా దేవా, నా బుద్ధిహీనతలు నీకు తెలుసు కదా, నా బుద్ధిహీనతలన్నీ నీకు తెలుసు. ఎందుకో తెలుసా, నేను చేసిన తప్పులన్నీ ఎన్నున్నాయో తెలుసా, అవి నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి. సరే, మీకు చూపిస్తాను ఆయన ఏమని ప్రార్థన చేశాడో చూపిస్తాను. కీర్తన గ్రంథము 40వ కీర్తన, కీర్తన గ్రంథము 40వ కీర్తన 12వ వచనమండి. 40వ కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. సరే, నేను చేసిన తప్పులన్నీ ఎన్నున్నాయంటే నా తల వెంట్రుకలు ఎన్నున్నాయో వాటికంటే ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక్కసారి మనలో చూసుకోగలిగితే మన పతనాలు, మన అద్దుబాట్లు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దావీదు మొట్టమొదటిగా అడుగుతున్నాడు, ప్రభా నా బుద్ధిహీనతలు నీకు తెలిసే ఉన్నవి, రెండవదిగా నా పాపములు నీకు మరుగైనవి కావు, నా పాపములేమీ నీకు మరుగైనవి కావు. ఎన్నోసార్లు మీకు చెప్పాను, పాపము చేసే ప్రతి వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తికి కనబడుకున్నట్లుగా పాపం చేస్తారు. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చేసే తప్పు ఎదటి వారికి తెలియకుండా, కనబడకుండా తప్పు చేయాలనుకుంటారు. కానీ మనుషులెవ్వరూ నిన్ను చూడకపోయినా నిన్ను దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మర్చిపోతున్నావు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. దావీదు దేవుడి దగ్గర ఎంతగా ఒప్పుకుంటున్నాడు అంటే, ప్రభువా నేను తప్పు చేసినప్పుడు మనుషులు చూడకపోవచ్చేమో కానీ నేను చేసిన పాపములు నీకు మరుగైనవి కావు, నువ్వు చూసావు అంటున్నాడు ఆయన. సరే, కీర్తన గ్రంథము 19వ కీర్తన, కీర్తన గ్రంథము 19వ అధ్యాయములో
ఈ కీర్తనాకారుడైన దావీదు ఆయన ఎలాగ దేవుణ్ణి అడుగుతున్నాడో మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 19వ కీర్తన 12-13 వచనాలండి. తన పొరపాట్లను కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దావీదు ఎలాగ అడుగుతున్నాడో చూడండి. ప్రభువా, నా పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడు? సరే, నా పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడు లేడు. కానీ నేను రహస్యముగా చేసిన నా పాపములను నువ్వు క్షమించాలా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్నిసార్లు నేను రహస్యంగా పాపం చేస్తాం, ఎన్నిసార్లు చేసుంటాం. దేవుడు అంటున్నాడు, మనుషులు చూడలేదు అనుకుంటున్నావే తప్ప నేను చూడలేదని నువ్వు ఎలా కనుకుంటున్నావు? నీకు కళ్ళను నిర్మించిన దేవుని నేను, నీకు చెవులనిచ్చిన వాడిని. అందుకంటాడు, కన్నులనిచ్చిన దేవుడు కానకుండానా, చెవులనిచ్చిన దేవుడు వినకుండానా అంటాడు ఆయన. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. మనం చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మరుగైనదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. అన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి ఈ రాత్రి మన బుద్ధిహీనతమైన పనులనే కాదు, మనం చేసిన పాపముల విషయంలో కూడా మనం సరి చేసుకోవలసిన వారు ఉంటున్నాం. అందుకని ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా, ప్రభువా, నిజమే ఎన్నోసార్లు నేను నీ ఎదుట నేను పాపము చేసిన వాడిని. ఎన్నిసార్లు నేను చేశానో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏంటి పాపము, పాపం అంటే ఏంటి అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యకపోవడమే పాపం. సరే, 2 రకాలైన పాపాలు ఉన్నాయి. అవి ఎలాంటివంటే, ఒకటివి చేయకూడనివి చేసినా పాపమే. చూడండి, ఒకటి చేయకూడనిది చేసినా పాపమే. ఏవైతే మనం చేయకూడదు అంటే చేయొచ్చు అంటున్నాడో అవి చెయ్యకపోవడం కూడా పాపమే. ఒకటేమో చేయకూడనివి చేస్తే పాపం, ఇంకొకటేమో చెయ్యవలసినవి చెయ్యకపోవడం పాపం. 2 తప్పే. అందుకనే దేవుడు మనకేమైతే ఆజ్ఞాపించాడో అవి మనం చెయ్యాలి. దేవుడు ఆజ్ఞాపించివి చెయ్యలేని ఎడల అది పాపమే అంటున్నాడు. నేనేమైతే చెప్పినది నువ్వు చేయకపోవడమే నీకు పాపం. రెండవది, నేను ఏదైతే చెయ్యొద్దు అన్నానో అది చెయ్యడమే నువ్వు పాపం. ఈరోజు మనము 2 రకాలైన పాపములో మనం ఉన్నాం. చెయ్యకూడనివి చేస్తున్నాం, చేసేవి చేయకుండా ఉంటున్నాం. చూడండి తప్పులు ఎలాగున్నాయో. మనం అనుకుంటున్నాం ఇది పెద్ద తప్పే ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అది తప్పే. సరే, దేవుడి దృష్టిలో తప్పే. ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చేస్తే పాపం, ఏదైతే చేయమన్నాడో అది చెయ్యకపోవడం కూడా పాపమే. కాబట్టి ఈ రాత్రి మన పాపాలు మనం ఎలా చేస్తూ ఉంటున్నామంటే, తెలియక కొన్ని పాపాలు చేస్తున్నాం, తెలిసి కొన్ని పాపాలు చేస్తున్నాం. సరే, అందుకే ఈ రాత్రి దేవుడు దావీదు ద్వారా అనేది ఏంటంటే, ఆయన ఒప్పుకుంటున్నాడు, ప్రభా, నేను ఇలాంటి పాపాత్ముడిని, ఇది కూడా నా బుద్ధిహీనతే, ఇది కూడా నా జీవితంలో ఉన్న పాపమే. సరే, ఇది నా పాపమే. ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళే ముందుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నా బుద్ధిహీనతలు నీకు మరుగైనవి కావు, నా పాపములన్నీ నీకు తెలిసే ఉన్నవి, నా పాపములేవి నీకు తెలియకుండా ఏమీ లేవు. అందుకనే నేను ఎన్ని విధాలుగా అంటే ఎన్ని రీతిలుగా నా శరీరాన్ని కొరకు కానీ, నా స్వార్థము కొరకు కానీ, నా స్వలాభము కొరకు కానీ నేను చేసిన తప్పులన్నిటి విషయంలో, నా పాపముల విషయంలో నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను, నన్ను క్షమించు అని ప్రభువుని అడుగుదాం. ఈ నూతనమైన సంవత్సరంలో 2024 సంవత్సరంలో ప్రవేశించే ముందుగా, ఈ 2023 సంవత్సరం ముగించే ముందుగానే ప్రభువుని అడుగుతామండి, ప్రభువా, నన్ను క్షమించు, నా బుద్ధిహీనతలు నీకు తెలిసే మరుగైనవి కావు, నా పాపములు నీకు తెలిసే ఉన్నవి. నిజమే తండ్రి, దావీదు యొక్క జీవితంలో
తను ఏ రీతిగా మీ దగ్గర క్షమాపణ కోరుతున్నాడో నేను కూడా నీ దగ్గర క్షమాపణ కోరుతున్నాను. అనేక సార్లు నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని, ఎన్నోసార్లు నా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వ్యక్తిని. రెండవదిగా నా జీవితంలో నేను తెలిసి కొన్ని పాపములు చేస్తున్నాను, కొన్ని తెలియక కూడా పాపం చేస్తున్నాను. నేను చేయకూడని కీడుని చేస్తున్నాను, చేయగోరిన మేలుని చేయలేకపోతున్నాను. ఇదే నా జీవితంలో ఉన్న పాపం. ఎందుకు అంటే అది నా శరీరంలో ఉన్న పాపమే, అది నా పాపమే అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం కూడా ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ 2 విషయాల కొరకు అడుగుతాం. ప్రభువా, నా బుద్ధిహీనతలను క్షమించు, నా పాపము నుండి నన్ను విడిపించు. ఇది నా పరిస్థితులు. అనేక సార్లు ఈ 2023వ సంవత్సరం ప్రారంభించిన మొదటి నుండి ఈ రోజు వరకు నేను ఎన్నోసార్లు నా బుద్ధిపూర్వకంగా నేను పాపం చేస్తూ వచ్చాను. బుద్ధిపూర్వకంగా నా ఇష్టపూర్వకంగా ఎన్నో తప్పులు చేస్తూ వచ్చాను. అవన్నీ నా తెలియక చేసినవి కావు, ఇవన్నీ నాకు తెలుసుండే చేశాను. అందుకనే నీ దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను. రెండవదిగా, ప్రభువా, నా పాపములు నీకు మరుగైనవి కావు. ఎంత నేను రహస్యంగా చేసినా, మనుషులెవ్వరూ నన్ను చూడకపోయినా నీకు తెలుసు. అందుకనే ఈ రాత్రి నా రహస్య పాపాలని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నా పాపముల నుంచి నన్ను విడిపించు, నన్ను క్షమించు. ఎన్నోసార్లు నా పాపముల చేత, నా దోషముల చేత నిన్ను బాధించాను, దుఃఖపెట్టాను, విసిగించాను నేను. సరే, దావీదు అంటే యెషయాలో ఇశ్రాయేలు ప్రజల గురించి యెషయా చెప్పినప్పుడు అంటాడు, మీరు మీ పాపముల చేత ఆయన్ని విసిగించారు అంటాడు ఆయన. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. మనం చేసిన పాపముల చేత ఆ దేవుణ్ణి ఎంతగా విసిగించామో ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ వచనం, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడునూ లేకపోయేను, నేను మాట్లాడినప్పుడు వినివాడు ఒకడునూ లేకపోయేను. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. ఆయన అంటున్నాడు, మీరు నాకు ఎన్నిసార్లు మీరు ఇలా చేశారు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. యెషయా గ్రంథములోనే ఈ యెషయా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్తున్నప్పుడు మరొక మాటను ఆయన చెప్పాడు. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనములో 2వ భాగంలో ఉంది చూడండి. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు, ఎన్నిసార్లు నన్ను విసిగించావో తెలుసా నీ పాపముల చేత, ఎన్నిసార్లు నన్ను ఆయాస పెట్టావో తెలుసా నీ దోషముల చేత. నేను ఎన్నిసార్లు బాధపడ్డానో, ఎన్నిసార్లు నీ విషయంలో నేను దుఃఖపడ్డానో. ఎందుకు అంటే నువ్వు చేసిన పాపములను బట్టి నేను బాధపడ్డాను నేను. కాబట్టి ఈ రోజైనా ప్రభువుని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించు. నిజమే తండ్రి, ఎన్నోసార్లు నేను నా బుద్ధిపూర్వకంగా నేను పాపం చేసి నిన్ను దుఃఖపెట్టిన వాడిని, నిన్ను బాధ పెట్టిన వాడిని, నన్ను క్షమించను ప్రభువుని అడుగుదాం. ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో మనం సరి చేసుకొని ఒక నూతనమైన సంవత్సరాన్ని నూతనమైన తీర్మానముతో నూతనమైన హృదయములు కలిగిన వారిగా ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి ప్రయత్నించేద్దాం. ఒక నూతనమైన సంవత్సరాన్ని నూతనమైన అనుభవంతో మనం ఎదుర్కొందాం. పాత జీవితంతో వద్దు. ఇక పాత జీవితాన్ని స్వస్థ చెప్పు, ఇక్కడ దాన్ని వదిలే. ఇంకా నువ్వు ఈ పాత జీవితంతో క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళినా నీ క్రొత్త సంవత్సరం కూడా పాతదిగానే కనపడుతుంది.
పెద్ద మార్పు ఏమీ కనపడదు. కారణం ఏంటంటే అదే పరిస్థితుల నుంచి నువ్వు కొత్త సంవత్సరంలోకి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు అలాగ వెళ్ళినా, సంవత్సరాలు నీ జీవితంలో రావచ్చేమో, కానీ నీ బ్రతుకు మాత్రం పాతదే, నీ జీవితం మాత్రం మార్పు లేనిదే. అందుకనే ఈ రోజైనా ప్రభువుని అడుగుదాం, ప్రభు లేదు, ఇక నేను ఈ నూతనమైన సంవత్సరంలో ఎదుర్కొనే ముందుగా ఒక నూతనమైన అనుభవంతో, ఒక క్రొత్త హృదయముతో, ఒక క్రొత్త మనసుతో నేను నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కొనేటట్లుగా నన్ను సిద్ధపరచు. నాలో ఉన్న బలహీనతల నుండి, నా బుద్ధిహీనతల నుండి, నా పాపముల నుండి నన్ను విడిపించు. ఎన్నోసార్లు నేను కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వ్యక్తిని, నన్ను క్షమించు అని ఈ రాత్రి ప్రభు దగ్గర కొద్ది సమయం మనం ప్రభువును ప్రార్థిస్తామండి. వ్యక్తిగతంగా ఎవరి కోసం ప్రార్థన చేయొద్దు, దేనికోసము మనం దేవుణ్ణి అడగొద్దు. కానీ ఈ మొట్టమొదటి ఒప్పుకోలు ప్రార్థనలో, ప్రభా నిజమే ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడావు, నా బుద్ధిహీనతలు నీకు తెలిసై ఉన్నవి, నా అపరాధములు నీకు మరుగైనవి కావు అని చెప్తున్నావు. కాబట్టి నా జీవితంలో ఎన్నోసార్లు బుద్ధిపూర్వకంగా నేను తప్పు చేసిన వ్యక్తిని, అంతేకాదు నా అపరాధములన్నీ కూడా నీకు మరుగైనవి కావు. ఎన్నిసార్లు నేను నా పాపముల చేత, నా అపరాధముల చేత నేను దుఃఖపెట్టాను, బాధ పెట్టాను. నాకు తెలుసు, అది నీకు తెలుసు. అందుకని ఈ రాత్రి నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. ఈ 2023వ సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి ముగించేంతవరకు ఎంతగానో నిన్ను బాధించిన పరిస్థితులు కలిగిన వ్యక్తిని నన్ను క్షమించు. నూతనమైన సంవత్సరంలోకి వెళ్తున్నాను, ఒక నూతనమైన అనుభవంతో, నూతనమైన తీర్మానముతో నేను నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కొని ఆ నూతనమైన సంవత్సరంలో నీ కొరకు నమ్మకముగా నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేలాగా నన్ను సిద్ధపరచు తండ్రి అని ప్రభు దగ్గర సహాయం కొరకే ప్రార్థిస్తాం. కాబట్టి ఈ ప్రార్థనా కొడుకులో గతంలో మనం ఏమైతే తప్పులు చేసామో అవి ఒప్పుకుందాం. రాబోయే సంవత్సరంలో ఎలాగ ఉండాలని అనుకుంటున్నామో అలాగ ఉండడం కొరకే, ప్రభు యొక్క సహాయం కొరకే ప్రభు మీద ఆధారపడదాం. నాకు సహాయం చే తండ్రి, నా వల్ల అయితే సాధ్యం కాదు, కానీ నువ్వైతే సాధ్యం చేయగలిగిన వారు, మీరు నాకు సహాయం చేయండి అని ప్రభువుని ఆ రీతిగా కొద్ది సమయం మనం ప్రార్థనలోనికి వెళదామండి. ఈ ప్రార్థనలో ఎవరి కోసమూ ప్రార్థన చేయొద్దు, దేనికోసమూ దేవుణ్ణి అడగద్దు. మన బ్రతుకుల్లో ఏవైతే దేవుని వాక్యం చేత ప్రేరేపించబడ్డామో, మన అతిక్రమాల్ని, మన పాపాలని, మన యొక్క దోషములను ప్రభువు క్షమించి కడిగి శుద్ధీకరించి మనల్ని పవిత్రపరిచేటట్లుగా కొద్ది సమయం ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ఈ ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందామండి. మరి ప్రభు దగ్గర యథార్థంగా మన జీవితాన్ని ఒప్పుకొని ఆ తర్వాత నూతనమైన సంవత్సరంలో ఎదుర్కోవడానికి ప్రయత్నం చేద్దామండి. ప్రార్థన చేసేవారు అందరికీ వినిపించేలాగా బిగ్గరగా ప్రార్థన చేయడానికి